కాలమే కదా. ఇంత సిగ్గులేని మాట మాట్లాడుతున్నావు. కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినాక బలి పెట్టలేదు. లెక్క రాసుకొని అధికారులను అడిగి తెలుసుకో. భారతదేశంలో 1000 పైగా గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనకంటే 3 రెట్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువు అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక కొత్త బడి పెట్టినా ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్టు కింద ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెన కింద ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో కేవలం మేము ప్రారంభం చేసి మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80%, 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు కేసీఆర్ని యాడ్ చేసుకో, కేటీఆర్ని యాడ్ చేసుకో, అక్కడే వేసుకో. యాడ్ చేసుకుంటే ఎక్కడ నువ్వు యాడ్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు మనం ఇచ్చినాం ఇప్పటి వరకు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా మీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, మీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు ఒక్క సభలో. నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధి చేయండి, వాళ్ళ అభివృద్ధి చేయండి, ఎవరు నచ్చితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాడు. నీకు ఎందుకు దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి? ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా? కేటీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా, ఎక్కడ ఏ ఊరికి పోయినా. ఇంకా బుద్ధి లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు వీళ్ళు హైదరాబాద్కు అందుకున్న బ్రాండ్ ఇమేజ్ పెరిగిందంట. నవ్వుకుంటారని సోయంగా ఉండాలి కదా. కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏముంది, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అయింది. చీకట్ల నుంచి వెలుగులోకి ఎట్లా వచ్చింది తెలంగాణ? నేనే 2009 నుంచి 4 నుంచి 14 చాలా స్వర్ణయుగం. దేనికి? శ్మశానాలకి. ఎక్కడైనా చేసేదా ప్రపంచంలో? పారిశ్రామికవేత్తలే స్వయంగా ధర్నాలు చేసిన ఏకైక సందర్భం ప్రపంచ చరిత్రలో మొదటిసారి హైదరాబాద్లోనే జరిగింది. మీరు గొప్పగా ఓడుతున్నాను కాంగ్రెస్ పాలనలో. అలా నువ్వే మాట్లాడండి. దానిలో ఇందిరా పార్క్ దగ్గర మేము నాశనం అయిపోతున్నాం, పరిశ్రమలు మూతపడుతున్నాయి, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. మీరు కరెంట్ ఇవ్వక, వారానికి 3 రోజులు కరెంట్ ఇవ్వకుండా చేసి, రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసి, పౌరులను వలస బతుకుల పాలు చేసి, ఆకలి చావులకు గురేటట్టు చేసి,
ఎవరి కాలంలో చచ్చిపోయారు? సిరిసిల్ల చేనేత కార్మికులు, పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు. ఈ దుర్మార్గం కదా. వీటికి కారణమై ఈ లెక్క చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంకా మూర్ఖత్వం పరాకాష్ట. 60,000 మిగులు బడ్జెట్తో ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. నవ్వుకుంటాడు, పిల్లలు కూడా నవ్వుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే 60,000 కోట్లు. ఎందుకు ఆ తెలియతొక్క మాటలు? చదువు రాకపోతే ఉన్న అడిగి రాయించుకొని మాట్లాడతాడు ఆయన. రోజులకు నేను ఒక్కనే పోతాను పోయి 60,000 మిగులు బడ్జెట్ ఉందా? రాష్ట్రాలు కాదు, కేంద్రానికే లేదు 60,000 మిగులు బడ్జెట్. 60,000 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అన్నాడు. దాన్ని కేసీఆర్ గారు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ 2.5 లక్షల కోట్లకు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన మిగులు 300 కోట్లు. మనం మీకు అప్పచెప్పే నాటికి 5,500 కోట్లు మిగులు. మొన్నట్లే మాట్లాడుతుంది, వచ్చిన భాష మాట్లాడి వెళ్ళంటే వెళ్ళకుంటున్న సామెత.